హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎందుకు నేను ముందుకు వచ్చాను అన్నది ఒక క్లారిటీ కోసం చెప్తాను. చాలా మంది ఈ మధ్యన బ్రైడల్స్ ఎలా ఉన్నారంటే, ఎందుకు మేకప్ సరిగ్గా చేయట్లేదు, మేకప్ వేస్తుంటే బ్రేక్ అయిపోతుంది, మేకప్ అది అయిపోతుంది, మేకప్ ఇది అయిపోతుంది, వాళ్ళు వేసే ప్రోడక్ట్ మంచిగా కాదా, చాలా హెవీగా మేకప్ వేస్తున్నారు, అసలు మాకు మేకప్ సూట్ అవ్వట్లేదు, మా ఫేస్ కి స్కిన్ టోన్ కి సంబంధం లేకుండా మేకప్ గుర్తుగుమ్మడిగా వేస్తున్నారు అని ఫీల్ అవుతున్నారండి. అలా ఫీల్ అవడానికి కారణం మనమే అంటే మేకప్ ఆర్టిస్ట్, బ్యూటీషియన్స్, ఇలా ఎవరో కాదు, మనం చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే నేను చేయట్లేదు, నాలాంటి చాలా మంది చేస్తున్నారు, వాళ్ళ కోసం ఒక చిన్న టెక్నిక్ కోసం చెప్పడానికి వచ్చాను మీ ముందుకి. అసలు మ్యాటర్ ఏంటంటే, చాలా మంది స్టార్టింగ్ మేకప్ ముందు మాయిశ్చరైజర్ వేస్తారు, ప్రైమర్ అప్లై చేస్తారు, సిరమ్ అప్లై చేస్తారు, దానిపైన కన్సీలర్, లిక్విడ్ ఫౌండేషన్, కాంపాక్ట్, అది కాకపోతే ట్రాన్స్లేషన్ పౌడర్, ఇలా ఇవన్నీ వేసేసరికి ఒక స్కిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా స్కిన్ లో పాస్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే పాస్ అవుతుందో ఖచ్చితంగా మేకప్ బ్రేక్ అయిపోతుంది. మేకప్ బ్రేక్ అయిపోతే ఏమవుతుంది, తనకి కానీ బాడీ కొంచెం హీట్ ఎక్కువ ఉందనుకుంది, అంటే స్వెట్టింగ్ అవ్వచ్చు, ఆయిల్ స్వెట్టింగ్ అవ్వచ్చు, వాటర్ స్వెట్టింగ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఇలా ఏదైనా స్వెట్టింగ్ అని తనకి ఉందంటే, బ్రైడల్కి ఉందంటే, మనం వేసే మేకప్ ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళక ఒక గోడ కట్టేసినట్టు ఫేస్ మీద ఒక గోడ కట్టినట్టు కానీ, లేకపోతే ఫేస్ కి పుట్టి పెట్టినట్టు కానీ ఎప్పుడైతే వేస్తామో ఆ లేయర్ కి స్కిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ పాస్ అవ్వవు. దానివల్ల ఏమవుతుందంటే మేకప్ మొత్తం జారుతున్నట్టు, బ్రేకింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ప్యాచెస్ వచ్చేస్తాయి. ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఆ విధంగా ఫేస్ చేయకుండా ఉండాలంటే నేనైతే ఎప్పుడు ఒకే ఒక్క ప్రోడక్ట్ వాడతాను. ఆయిలీ స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా ఒక టైప్ ఆఫ్, లేదు హెవీ పిగ్మెంటేషన్ ఉంది, ఫేస్ అంతా చాలా కన్నాలు ఉన్నాయి, గతుకుల్లా ఉన్నది, లేకపోతే ఇంకా హెవీ పిగ్మెంటేషన్ ఉంది అనుకుంటే ఇంకొక రకం వాడతాను. ఇవి రెండు మాత్రమే యూజ్ చేస్తాను. ఒకటి ప్రైమర్ సిరం, మేకప్ సిరం అనమాట. ఫేస్ ఆయిల్ ఉంటుంది, లేదంటే ట్యాక్ ఉంటుంది, బూస్టింగ్ స్కిన్ అని ఉంటుంది, ఏదో ఒకటి, అది ఒక్కటే అప్లై చేసి దానిపైన 1 or 1.5 అంటే 1.5 లేయర్ అనుకోండి. ఇలా 1.5 లేయర్ మేకప్ వేస్తే యాక్మినిక్ అవ్వకుండా, స్కిన్ ఆక్సిడైడ్ అవ్వకుండా, ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడు కంటిన్యూస్ గా స్కిన్ తో పాటు పాస్ అవుతూ మన మేకప్ కూడా హైలైట్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ బాగా పిగ్మెంటేషన్ ఉందనుకోండి, సిరం వేయొద్దు. సిరం వేస్తే ఏమవుతుందంటే, సిరం ఆయిలీ కంటెంట్ కాబట్టి ఈ పిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో ఆ పిగ్మెంటేషన్ కూడా ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు క్లారిటీ చాలా మంది చూసే ఉంటారు, ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంటది. అలా ఆయిల్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం వేసే సిరం కూడా యాడ్ అయ్యింది అనుకోండి, మొత్తం మేకప్ అంతా ఆయిలీగా అయిపోతుంది, లేకపోతే కేకీగా ఆయిల్ కొంచెం జారుతుంటది అనమాట. అలా జారకుండా ఉండాలనుకుంటే పిగ్మెంటేషన్ స్కిన్ కి అల్ట్రా బేసెస్ అంటే ప్రైమర్స్ అనమాట. ప్రైమర్ లో చాలా రకాలు ఉన్నాయి. ఫరెవర్ లో ఉంటుంది, ఇప్పుడు కొత్తగా వచ్చింది రెనీలో కూడా ఉంటుంది. రెనీలో బాలీవుడ్ బేస్ లేదనుకోండి, ఇంకా కావాలి అనుకుంటే ఫరెవర్ లో కూడా బాలీవుడ్ బేస్ ఉంది, చూస్తున్నారు కదా. ఇది కంప్లీట్ గా ఒక హెచ్డి బేస్ అనమాట, క్రీమీ బేస్, బాగా కంప్లీట్ ఒక పిగ్మెంటేషన్, ఫుల్ పోర్స్, ఓపెన్ పోర్స్ ఉన్న పిగ్మెంటేషన్ ఉన్నా సరే దానిపైన దీన్ని అప్లై చేసి ఒక 5 minutes వెయిట్ చేసి మేకప్ స్టార్ట్ చేసేయండి. మేకప్ వేసారు కదా అని చెప్పేసి లిక్విడ్ ఫౌండేషన్స్, కన్సీలర్స్, కలర్ కరెక్టర్లు ఇవన్నీ ఓవర్ గా మేకప్ థింక్ చేయకండి. చాలా ఈజీగా తన స్కిన్, ఇంటర్నల్ స్కిన్ టోన్ ఎలా ఉందో ఆ విధంగానే మన స్కిన్ టోన్ మ్యాచ్ చేస్తూ వేయండి. సూపర్ అంటే సూపర్ వస్తుంది. లేదు అనుకుంటారా, బాగా కొంచెం డ్రై స్కిన్ సార్, కాంబినేషన్ స్కిన్ సార్, లేదంటే కొంచెం చిన్న ఆయిల్ స్కిన్ సార్ అనుకోండి, ఇది ఇంకా సూపర్ ప్రోడక్ట్. ఇదేంటి అనుకుంటున్నారా, ట్యాక్ అనే ఒక గ్లో బూస్టింగ్ ఫేస్ సిరం అనమాట. ఇది గ్లాసీగాను ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా, బ్లెండింగ్ కూడా చాలా అంటే చాలా. దీని మీద లిక్విడ్ ఫౌండేషన్స్ వేయకూడదు, లేకపోతే క్రీమీ బేస్ వేయకూడదు అని ఏముండదు. ఎలాంటి బేస్ అయినా, ఎలాంటి మేకప్ అయినా దీనిపై వేయచ్చు. ఇది హెవీ ఆయిలీ ఫేస్ అనుకోండి, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, అంటే ఒక 2 drops 3 drops అంతే. ఒకవేళ బాగా డ్రై స్కిన్ అనుకోండి, ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది. బాగా డ్రై స్కిన్ అనుకోండి, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, ఎందుకంటే డ్రై స్కిన్ ఆల్మోస్ట్ ఈ ఆయిలీ కంటెంట్ ని కొంచెం లాక్కొని ఫేస్ కి మంచి మెన్సింగ్ ఇస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంటే మీకు క్లారిటీ వస్తుందో లేదో ఒకటి గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్ ఉంటే హెచ్డి బేస్కి వెళ్ళండి, ప్రైమర్ బేస్ కి. లేదు స్కిన్ చాలా బాగుంది, కాకపోతే దానికి ఆయిలీ స్వెట్టింగ్ ఎక్కువ, లేకపోతే స్వెట్టింగ్ ఎక్కువ అనుకుంటే వాటర్ ప్రూఫ్ మేకప్ వేయాలి, స్టాండర్డ్ మేకప్ వేయాలి, గ్లాసీ లుక్ కావాలనుకుంటే ఇది వాడండి.
ఇలాంటివి వాడితే మన మేకప్ మంచి క్వాలిటీ ఉంటుంది, ప్రొఫెషనల్ గా కూడా సెటిల్ గా ఉంటది. అంటే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసింది, వాటర్ లో తడిచిపోయింది, మేకప్ చెరిగిపోయింది, మేకప్ పోయింది అనేది కాకుండా మంచి సెటిల్ లుక్ వస్తుంది. ఈ మేకప్ సిరీస్ ఫస్ట్ ఓన్లీ ఎంటీ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ నుంచి నా మేకప్ సిరీస్ కంప్లీట్ గా ఒక మేకప్ బేస్ చూపిస్తాను అనమాట మీ అందరి కోసం. కాకపోతే లాస్ట్ టైం పెట్టిన వీడియో కూడా నాకు పెద్దగా అప్రోచ్మెంట్ కానీ పెద్దగా లైక్స్ కానీ ఏమీ రాలేదు. అందుకే నాకు మన యూట్యూబ్ ఛానల్లో ఏది చేయడానికి ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఇప్పుడు కూడా ఏదో చేద్దాంలే అనుకున్నట్టుగా చేస్తున్నాను తప్ప ఫుల్ ఫ్లెక్స్డ్ గా చేయలేకపోతున్నాను. ఈసారి అయినా మంచి వీడియో, ఏదో ఒక వీడియోని మంచిగా వైరల్ అయినా, లేదంటే మంచిగా కామెంట్స్ పెట్టినా, మీకు ఏదైనా డౌట్స్ ఉండి అంటే సార్ ఇలా అవుతుంది, స్కిన్ బ్రేక్ అవుతుంది, లేకపోతే లైన్స్ లో వస్తుంది, కళ్ళు కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, ఎలా కవర్ చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ ఏమన్నా సరే నాకు కామెంట్ బాక్స్ లో వేశారనుకోండి, నాకు కొంచెం బూస్టింగ్ అయ్యి ఇంకొంచెం మంచి వీడియోలు పెట్టి మంచి సిరీస్ చేయాలని నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాత్రం నెక్స్ట్ వీడియో వెంటనే వచ్చేస్తుంది.